శ్రీనివాస్ గారికి, అలాగే విజయ్ గారికి, ఇతర వర్గాల ప్రజలందరూ కూడా ఎవరైతే ఈరోజు పార్టీలో చేస్తా ఉన్నారో వాళ్ళందరికీ కూడా మీ అందరి తరఫున అభినందనలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒకటే అందరినీ కోరేది కూడా రాష్ట్రం బాగుపడాలి అనుకుంటే కనుక ఎవరిని బలపరిస్తే బాగుపడుతుంది అనేది మనందరం కూడా ప్రశ్నించుకోవాలి. రైతులు బాగుండాలి అంటే కనుక టీడీపీని బలపరిస్తే అది సాధ్యమవుతుందని, మహిళలు కుటుంబాల్లో వెలుగు నింపాలి అంటే టీడీపీని బలపరిస్తే, యువతకు ఉపాధి రావాలంటే టీడీపీని బలపరిస్తే అది సాధ్యమవుతుందని చెప్పి మనం ప్రతి ఒక్కరిని కూడా ఏదో మనలో కూర్చొని ఎలక్షన్ చేసేది కాకుండా ఇది మనం గట్టిగా తీసుకొని నినాదంగా తీసుకొని ప్రతి ఒక్క వీధికి, ప్రతి ఒక్క పల్లెకి వెళ్ళాలి, ప్రతి ఒక్క మసీదుకి వెళ్ళాలి, ప్రతి ఒక్క బీసీ కాలనీకి వెళ్ళాలి, ప్రతి ఒక్కరి దగ్గరికి కూడా వెళ్ళి తెలుగుదేశం పార్టీకి అధికారం ఇస్తే జరిగే మంచి ఏంటో దయచేసి చెప్పేదానికి ప్రయత్నించండి. ఇప్పటిదాకా మనం పోరాటాలు చేశారు ఇక్కడ, అలాగే తిట్టుకోవడం కానీ అన్నీ కూడా జరిగినాయి. సరే, ఒక రకంగా ఒకదాకా చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడతో ఆపి ఇక్కడి నుంచి నేను కేడర్ అంతని కూడా కార్యకర్తలు అడిగేది ఒకటే, మనం తెలుగుదేశం పార్టీకి ఓటేస్తే వచ్చే మంచి ఏమిటి, రాష్ట్రానికి జరగబోయే మంచి ఏమిటి అనేది ప్రతి ఒక్క ఇంటికి కూడా తిరిగి చెప్పాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాం. వారు నాయకులుగా ఇప్పుడు ఎదగడం అంటే ప్రజల దగ్గరికి వెళ్తేనే నాయకులుగా ఎదగడం, అంతేగాని ప్రజలు వారి దగ్గరికి వస్తే నాయకులుగా ఎదగడం అనేది కాదు. ప్రజల దగ్గరికి మనం వెళ్తేనే అది అవుతుంది. అలాగే మేము ఇక్కడికి వచ్చాం, అలాగే ప్రతి గ్రామంలో కూడా మీరు కూడా నాయకులుగా ఉన్న వారు కూడా వారేదో మీ దగ్గర రావాలని కోరుకోవద్దు, మీరే వారి దగ్గరికి వెళ్ళేదానికి ప్రయత్నించండి. వెళ్ళి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారో దాన్ని ప్రతి ఇంటికి కూడా తీసుకువెళ్ళాలి. మహాశక్తి గురించి, మహిళలకి జరగబోయే మంచి గురించి, 3 సిలిండర్ల గురించి, ఉచిత సిలిండర్స్ గురించి, ఇంటింటికి కుళాయి గురించి, ఈ పథకాలు ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్క ఇంటికి కూడా తీసుకెళ్లే దానికి నెలన్నర సమయం కేటాయించాలని మిమ్మల్ని కోరుకుంటూ, అలాగే అందరూ కూడా ఈరోజు చేరిన వాళ్ళు కూడా అందరూ అన్ని వర్గాల ప్రజలు కూడా ఇక్కడ చేరారు. ఎలాగైతే ఈరోజు పార్టీలో అన్ని వర్గాల ప్రజలు ఇక్కడికి వచ్చి చేరారు, అదేవిధంగా అందరూ కలిసి గ్రామంలో పనిచేస్తేనే భారీ మెజార్టీ వస్తుంది. దానికి మీరు అందరూ కూడా కృషి చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ప్రసాదించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి ఈరోజు పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.